చంద్రబాబు నాయుడు గారు కనీసం 20 నిమిషాలు మాత్రమే ఫ్యామిలీకి టైం ఇస్తారు. మిగతాదంతా ఆయన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం. సో ఆయన ఒక మాట అన్నారు, రాష్ట్రం అస్తవ్యస్తం చేసాడు జగన్మోహన్ రెడ్డి. సో మన దగ్గర డబ్బు లేదు, ఆయన ఆలోచనలు ఉన్నాయి, నాకు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ కావాలి అని చెప్పడమే కాకుండా ఆయన విజనరీ ఉన్న నాయకుడు. ఆయన చూసి కొన్ని లక్షల కోట్లు వెల్లువలా వస్తా ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా చదువుకున్న వారు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని పెట్టుబడులు వస్తాయని. ఒకసారి ఇన్ని పెట్టుబడులు వస్తుంటే ఎక్కడ పెట్టుబడులు అన్నీ చేయి జారిపోతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా కొద్ది కంగారు పడి ఆయన కూడా సమ్మిట్ పెట్టడం జరిగింది. సో ఈయనకున్న విజనరీ, ఫర్ సపోజ్ కార్మిక శాఖను తీసుకుందాం, ఇప్పుడు వచ్చిన కొత్త ఏదైతే కోడ్స్ ఉన్నాయో అలాగే కొన్ని లాస్ ఉన్నాయో కోడ్స్ ఉన్నాయో గతంలో కూడా 2015లోనే ఇప్పుడు సంస్కరణలు ఏదైతే జరిగినాయో 2015లోనే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. సో ఆయన విజనరీ ఉన్న నాయకుడు, ఆయన అనుభవం అపారమైన అనుభవం. సో అలాంటి నాయకుడి కింద పనిచేయడం మా అదృష్టం ఇందాక చెప్పినట్టు. అలాగే ప్రజలు నమ్మకాన్ని ఉంచారు, 164 సీట్లు ఇచ్చారు, 94% స్ట్రైక్ రేట్తో మరి విజయాన్ని కైవసం చేసుకున్నారంటే ప్రజలు అంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి మోసపూరితంగా ఆయన రావటం, ఆయనకి పాలన మీద అవగాహన లేదని చెప్పి, అంటే ఇది గ్రౌండ్ కార్యకర్తలు బేస్ చేసుకుని రాలా, సింపతిని బేస్ చేసుకుని పార్టీ వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో టీడీపీ పార్టీ అంటే క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉంటారు, అందులో క్రమశిక్షణ గల అధినాయకుడు ఉన్నాడు, క్రమశిక్షణ గల యువ నాయకుడు ఉన్నారు. వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని మేము పని చేయవలసి ఉంది. అలాగే ఈ వచ్చిన ఏదైతే 16 నెలలు ఉందో 16 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా శ్రమిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం. అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీసుకువెళ్ళడానికి వాళ్ళు చేయవలసిందంతా 24/7 చేస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.